నమస్తే. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. గతంలో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో కాంగ్రెస్లో జాయిన్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్ళు రాజ్యాంగానికి తూట్లు పొడిచారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున నియోజకవర్గానికి సంబంధించిన అన్ని డివిజన్ల నాయకులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు నవతారెడ్డి గారు ఉన్నారు. మొదటగా నవతారెడ్డి గారు, ఎందుకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నారు? పాపం వాళ్ళు అభివృద్ధి పేరుతో కదా కాంగ్రెస్లోకి వెళ్ళింది. మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీలైన కార్పొరేటర్లకు మేము ఒకటే సవాల్ చేస్తున్నాం. ఈ రోజుకి ఈ క్షణంకి కూడా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? అది ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మా పదవీ కాలం అయిపోయింది, మేము అభివృద్ధి చేసినాం, ఇన్ని కోట్లతో అభివృద్ధి చేసినాం, గల్లీ గల్లీ తిరిగినాము, అభివృద్ధే మా ధ్యేయం అని చెప్పిండ్రు. ఇంతకు మీరు ఏ పార్టీ మీద గెలిచిండ్రు? మా కారు గుర్తు పార్టీ మీద గెలిచి 2.5 సంవత్సరాలు ఉండి మళ్ళీ అభివృద్ధి కోసమే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలకు పోయారు. 2 సంవత్సరాల నుంచి మీరు ఏ అభివృద్ధి చేసినారు? శిలాఫలకాలు పెట్టి షో పుట్టప్ చేయడం తప్ప శాంక్షన్లు లేని పనులు కూడా ఈరోజు శిలాఫలకాలు పెట్టి మేము పనులు చేస్తున్నామని చెప్పి గొప్పగా అంగరంగ వైభవంగా తాటికాయ అక్షరాలతోటి ఈరోజు శిలాఫలకాలు పెట్టుకొని పండగలు చేసుకుంటున్నారు. మేము ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటర్లను ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రతి డివిజన్లో ఎక్కడెక్కడ ఏ పనులు చేసిర్రో మీరు ప్రజలకు పూర్తిగా వివరించాలి. ఏ డివిజన్లో ఏ కాలనీలో ఎంతమందికి మీరు ఈ 5 సంవత్సరాలలో ఎంతమంది కాలనీ వాసులకు, బస్తీ వాసులకు మీరు అందుబాటులో ఉన్నారో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. దానికి చర్చకు సిద్ధం అంటే మేము అక్కడికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. చివరిగా నేను ఏమంటున్నానంటే, వాళ్ళ వెనకాల ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఎన్నో శాంక్షన్లు తీసుకొచ్చి ఈ 2 ఏళ్లలో బాగా అభివృద్ధి చేశామని కదా వాళ్ళు చెప్తున్న మాటలు. శేర్లింగంపల్లిలో 100 శిలాఫలకాలు పెట్టారు. నిన్న వాళ్ళు గడువు మూసే సమయానికి నిన్న కూడా 100 శిలాఫలకాలు పెట్టారు. 1000 కోట్లతో అభివృద్ధి చేసినా అంటున్నారు. మరి 1000 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ కార్పొరేటర్లు శాంక్షన్లు లేని, టెండర్లు లేని పనులు ఎందుకు నిన్న శిలాఫలకాలు పెట్టారు? మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. అవన్నీ కూడా మేము త్వరలో బయటికి తీస్తాము. అందరి బండారాలు బయట పెడతాము. ఏ డివిజన్లలో ఏ కార్పొరేటర్లు ఏం చేసిర్రు, ఏ డివిజన్లో ఎంతమంది కాంట్రాక్టర్లు పెట్టి చేసిండ్రో అన్ని డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. రాను రోజుల్లో మేము అన్నీ కూడా వాళ్ళందరినీ బయట వేస్తాము, ప్రజలకు కూడా వివరిస్తాము. ఈరోజు మేము ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాము, వీళ్ళు కారు గుర్తు మీద గెలిపించి కారు గుర్తు మీద ఓటేసిన కార్పొరేటర్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోయినరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళకి టికెట్ ఇస్తే, మీరు గెలిపిస్తే మళ్ళా రేపటి రోజు ఇంకొక పార్టీలకు బోరని నమ్మకం ఏముంది? ఇలాంటి ఫిరాయింపుదారులకు అడ్డుకట్ట వేయాలంటే వీళ్ళందరినీ కూడా శేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా ఒకటే ఒక నినాదం పెట్టుకోవాలి, వీళ్ళకి డిపాజిట్ రాకుండా ఓడగొట్టాలి అని చెప్పేసి మేము శేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా నినాదం చేస్తున్నాము. ప్రజలకు కూడా మేము ఒకటే చెప్తున్నాము, రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంట్, చేసేది బీఆర్ఎస్ గవర్నమెంటే పనులు చేసేది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారానే పనులు సమస్యల పరిష్కారం అయితే తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కార్పొరేటర్లను పొట్టు ఓడగొట్టాలని చెప్పేసి మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాజేందర్ యాదవ్ గారు, శేర్లింగంపల్లి గడిచిన 5 ఏళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పి అక్కడ స్థానిక కార్పొరేటర్ రాగం గారు చెప్తూ ఉన్నారు. అభివృద్ధి కోసమే కదా వాళ్ళు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీలోకి. మీకున్న అభ్యంతరాలు ఏంటి? మొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్నటితో నీతి మాలిన అవినీతి పరులైన శేర్లింగంపల్లికి చెందిన కార్పొరేటర్ల గడువు ముగిసింది. శేర్లింగంపల్లికి విమోచనం కలిగింది నిన్నటితో. శేర్లింగంపల్లి ప్రజలందరికీ నేను ఒక విన్నపం చేయదలుచుకున్నా. ఇప్పటి నుంచి ఉన్నది అసలు సిసలైన టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు. మీకు రేపటి నుంచి ఏ ఇబ్బంది వచ్చినా మీరు కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వెళ్తే ఏ పనులు జరగవు. హైడ్రా ఇబ్బంది పెట్టినా, ఏ ఇబ్బందులు మీకు వచ్చినా మీకోసం నికాసైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ నిల్చొని ఉన్నారు. మీరు రేపటి నుంచి ఏ పని ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము మీకోసం నిలబడతాం, మీకోసం కొట్లాడతాం. అండ్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నాగేందర్ యాదవ్ గారు చెప్పారంటే 5 సంవత్సరాలు ఫుల్గా అభివృద్ధి చేశామని. ఆయన చేసిన అభివృద్ధి కేవలం 3 సంవత్సరాలే. మా బీఆర్ఎస్ సైన్యంలో ఉన్న రోజులు ఆయన అభివృద్ధి చేశాడు. 2 సంవత్సరాల్లో మా శేర్లింగంపల్లి డివిజన్లో కొత్తగా అమలయ్యి ఫినిష్ అయిన ప్రాజెక్ట్ గురించి చెప్పమనండి. చెప్పడానికి ఏమీ లేవు, శూన్యం. చెరువులు నాశనం పట్టించారు, సర్వనాశనం, డ్రైనేజ్ వ్యవస్థ నాశనం, స్ట్రీట్ లైట్లు నాశనం. ఏం చేశారయ్యా నాగేందర్ గారు మీరు అభివృద్ధి 2 సంవత్సరాల్లో? మీరు 2 సంవత్సరాలు మాట్లాడి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాట్లాడకండి. మీరు కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత చేసిన అభివృద్ధి 2 సంవత్సరాల్లో చెప్పండి. అందరినీ నట్టేయటం ఉంచేసారు ప్రజలని. ఏ ప్రజలు మీ దగ్గరకు వచ్చినా మీరు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు.
మీతో పనులు అవ్వదు. కాబట్టే ఈ నెల రోజుల నుంచి కొత్తగా వస్తున్న యువతను ఎలా ఎదుర్కోవాలో మీకు అర్థం కాక చేతగాక సొంత నిధులతో కొన్ని కార్యక్రమాలు చేయడం ఆరంభించారు. అంటే ఒక నిదర్శనం చెప్తానండి. మొట్టమొదటి దోమల మందు స్టార్ట్ చేసింది నేను. నీతి మాలిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ సొంత నిధులతో దోమల మందు కొడుతున్నారు. అంటే దాని అర్థమైందండి, కాంగ్రెస్ పార్టీలో ఉండి మీకు మీ పనులు చేయట్లేదనే కదా. మీకు సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎవరైనా మీరు దోమల మందు ప్రైవేట్ కొడతారా అండి? అదే నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది కాదు. మా నాయకులు మా దగ్గర ఉన్నప్పుడు నీతిగా నికాసుగా పనిచేశారు. గాంధీ భవన్ చెంతకు చేరి వాళ్ళు వీళ్ళారు. ఏ పనులు వాళ్ళతో కావు, చేత కాదు, చేయలేరు. జై తెలంగాణ. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే రావణ రాజ్యంలో రాక్షసులు సగం మంది నిన్నటికే అయిపోయింది. నిన్నటికి వాళ్ళ పదవి కాలం ముగిసింది. ఇంకా రాక్షసుడు రావణుడు ఒక్కడే మిగిలిండు. అది కూడా త్వరలోనే అయిపోతుంది. ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద మేము గల్లీ తిరిగి గెలిపించిన తర్వాత వాళ్ళు అభివృద్ధిని వాళ్ళ సొంత అభివృద్ధి కోసం వాళ్ళ పార్టీలు మారి ప్రజలకు చాలా అన్యాయం చేశారు. కాబట్టి వచ్చే ఎలక్షన్లో ప్రజలారా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీలింగంపల్లి ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. ఎందుకంటే గతంలో కూడా మనం ఎన్నో చూసాము. ఇప్పుడు ఎవరైతే పార్టీ మారి కారు గుర్తు మీద గెలిచి ఎవరైతే పార్టీ మారినట్టు కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నారో రేపు పొద్దున సిద్ధంగా ఉన్నారు. ప్రజలు బుద్ధి చెప్పడానికి వాళ్ళ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి అంటున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 9,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఈరోజు తర్వాత మరి అభివృద్ధి కోసం పోయినంటున్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు. శిలాపలకలు వేయడం తప్పితే అక్కడ అభివృద్ధి అనేది జరగట్లేదు. గతంలో జరిగిన శాంక్షన్స్ అన్ని అవి కొనసాగుతున్నాయి తప్పితే కొత్తగా ఫండ్స్ వచ్చింది లేదు. ఎమ్మెల్యే గారు దగ్గర ఫండ్స్ కూడా ఏమి లేదు. కార్పొరేట్లు అంతకంటే ఏం తీసుకురాలేదు. కాబట్టి స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళు పార్టీలు మారారు తప్పితే వాళ్ళ యొక్క ఆస్తులు కాపాడుకోవడానికి ఇంకో దాని తప్పితే ఒక నియోజకవర్గ అభివృద్ధి కానీ లేకపోతే ఒక డివిజన్ అభివృద్ధి కోసం మాత్రం పాటుపడి పార్టీలు మారిన పరిస్థితి కాదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు శ్రీలింగంపల్లి ప్రజలు ఏ డివిజన్ ఆ డివిజన్లో కూడా అందరూ చాలా ఖచ్చితంగా ఉన్నారు. ఓడించడానికి ఎవరైతే పార్టీ మారినట్టు కార్పొరేట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కంపల్సరీగా రేపు రాబోయే బీఆర్ఎస్ గవర్నమెంట్ కార్పొరేట్లు 24 మంది కూడా కార్పొరేట్ కంపల్సరీ కూడా శ్రీలింగంలో గెలిచిపోతారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. ఏం చెప్పదలుచుకున్నారు మీ పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిన కార్పొరేటర్ల గురించి? చెప్పాలంటే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక విమోచన దినం లాంటిది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు అటు మేయర్ మొదలుకొని కొందరు కార్పొరేటర్లు వాళ్ళ సొంత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఆ పార్టీలోకి పోయిర్రు. ఆ పార్టీలోకి పోయిన వాళ్ళు ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళ ఫేస్బుక్లలో నేను ఇందాక చూసిన ఒక ఆయన ఏం చెప్తున్నంటే ఐ స్టూడ్ విత్ ద పీపుల్ విత్ ఇంటిగ్రిటీ, అంటే ప్రజల పక్షాన యథార్థంగా నేను నిలబడ్డా అంటుండు. అసలు యథార్థత అనేటువంటి విషయానికి వాళ్ళకి అర్థం తెలియదు. ఎందుకంటే వాళ్ళు స్వార్థం కొరకు వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లలో ఇండిపెండెంట్ హౌస్ డూప్లెక్స్ హౌస్ వెంచర్లు వేసుకొని ప్రభుత్వం మారంగానే వాటిని కాపాడుకోనికే పోయిరని చెప్పి వాళ్ళ మీద అభియోగాలని యథార్థత అనేటువంటి పదానికి వాళ్ళకు మీనింగ్ తెలియదు. ఎవడో రాసిస్తే పోస్ట్ పెట్టినట్టురు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లలో వెంచర్లు వేసి డూప్లెక్స్ హౌజులు కడుతున్నారని వాళ్ళ మీద అభియోగం ఉంది. ఆ అభియోగాన్ని కవర్ చేసుకోవడానికి ఆ భూములను కాపాడుకోవడానికి స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళు పార్టీల్లో మారిరు. కానీ ప్రజల కోసం మారలేనటువంటి ప్రజలు గ్రహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని హవాలన చేసినట్టు రాజ్యాంగాన్ని వెక్కిరించినట్టుగా పరిపాలన జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. టీపీసీసీ రిలీజ్ చేసినటువంటి ఒక క్యాంపెయినర్స్ లిస్టులో మా ఎమ్మెల్యే ఎర్కపూడి గాంధీ గారి పేరు నిజాంపేట్ కోఆర్డినేటర్గా కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి గడ్డం ప్రసాద్ గారు, మీరు కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాత్రమే కాదు, మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న మీకు కనబడతలేదా అంటే ఈ అర్కపూడి గాంధీ గారు స్పీకర్ ముందు తను ఇచ్చినటువంటి ప్రమాణ పత్రం ఏముందో ఒక అబద్ధం, అది ఒక ఫేక్ అఫిడవిట్ ఇచ్చి ఆ ఒక కేసు నుంచి తప్పించుకున్న వెంటనే టీపీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్, ఆయన ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న అర్కపూడి గాంధీని మరి కోఆర్డినేటర్గా కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిందంటే వెంటనే స్పీకర్ గారు దాని మీద చర్య తీసుకోవాలి. తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు చర్య తీసుకొని వెంటనే బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ గ్రహిస్తున్నటువంటి ప్రజలు ఈ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కర్రు కాల్చి వాత పెట్టి మొత్తం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 24 వార్డ్ డివిజన్స్ని బీఆర్ఎస్ పార్టీ గెలిపించబోతున్నారని సమయంగా తెలియదు. షేర్లింగంపల్లిలో ఈరోజు మన నవతక నరేందర్, మా కార్తిక్, అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. కార్పొరేటర్గా వాళ్ళు ఈ రోజుకి
కంప్లీట్ అయిన సందర్భంగా, ఎందుకంటే ఈ కార్పొరేటర్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంతో పండు తెచ్చి ఎంతో అభివృద్ధి చేసిర్రు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయ్యింది అభివృద్ధి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పటి వరకు ఇంకా నిన్న మొన్న రిలీజ్ అయినాయి అంతే. అంతవరకే ఎలక్షన్లు నడుస్తున్నాయి, నిన్న మొన్న రిలీజ్ అయినాయి. ఇంకా పనులు మొదలు పెట్టలేరాలు. ఓన్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే పనులు మొదలైనవి, అభివృద్ధి అయింది. తెలంగాణ షేరింగంపల్లిలో డెవలప్ అయింది. చాలా డెవలప్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే అయింది. కేసీఆర్ అంటేనే కేసీఆర్ కారు, కేసీఆర్ సారు బ్రహ్మాండంగా చేసిండు. చేసినాక వీళ్ళు దాన్ని ఇమడించుకోక పార్టీ మారిర్రు. పార్టీ మారినా పర్లేదు కానీ ఒక పార్టీకి ఉన్నామని చెప్పుకోవాలి కదా. చెప్పుకొని వాళ్ళు ఒక పార్టీకి రాజీనామా చేసి ఒక పార్టీకి పోవాలి. లెక్క ప్రకారం పద్ధతి అది, సిస్టమ్ అది. సిస్టమ్ లేకుండా ఈరోజు పార్టీ మారి సరే పార్టీ మారిర్రు, మీరు మారున్నా పర్వాలేదు. రేపు జరగబోయే ఎలక్షన్లల్లో పబ్లిక్ అర్థమవుతుంది, పబ్లిక్ తెలిసిపోతుంది. ఆల్రెడీ తెలుసు పబ్లిక్ తెలిసి కాబట్టి రేపు టీఆర్ఎస్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్పేసి నా అభిప్రాయం. కార్పొరేటర్ల పదవీ కాలం అయిపోతే వాస్తవానికి సంబరాలు వాళ్ళు చేసుకోవాలి, మీరెందుకు చేసుకుంటా ఉన్నారు? ఎందుకు చేస్తున్నాం అంటే ఒక అన్యాయానికి, అవినీతికి, దౌర్జన్యానికి, కబ్జాలకు ఇది అంతం జరిగింది కాబట్టి మేము సంబరం చేసుకుంటున్నాం. ఈ రోజున కార్పొరేటర్లో అయిపోయింది, రేపు ఎమ్మెల్యేలు కూడా అయిపోతుంది. రానున్న కాలం బీఆర్ఎస్ నాయకులే గెలుస్తారు. వీళ్ళందరూ ఒక కండువా కప్పుకొని కారులో గెలిచి మళ్ళీ కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం, అక్కడ ఇన్ఛార్జీలు తీసుకోవడం, ఇది ప్రజలని మోసం చేయడం, ఇది సబబు కాదు. అది ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో వీళ్ళకందరికీ బుద్ధి చెప్తారు. పల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల సంబరాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద, ఆ గుర్తు మీద కార్పొరేటర్లుగా గెలిచి అభివృద్ధి పేరుతో కాంగ్రెస్లో చేరామని చెప్పుకుంటున్న కార్పొరేటర్లు కనీసం తాము ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఉంది. కార్పొరేటర్ల పదవీ కాలం అయిపోయిన సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకు స్వేచ్ఛా వాతావరణం వచ్చింది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న మాటలు. వీడియో జర్నలిస్ట్ కదీర్తో గోపికృష్ణ, న్యూస్ 16 శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.